హలో, వెల్కమ్ టు సిద్ధార్థ కాసేపు. ఈరోజు మనము శంకుపూల గురించి తెలుసుకుందాము. ఈ శంకుపూలని అపరాజిత పుష్పం అని అంటారు, కృష్ణ పుష్పము అంటారు, విష్ణు పుష్పము అని కూడా అంటారు. ఇవి మనము పూజకి బాగా వాడతాము. విష్ణువుకి, తర్వాత వచ్చేసి శివుడికి, శనిదేవుడికి ఇవి చాలా ఇష్టమైన పూలు అని చెప్తారు. తర్వాత వచ్చేసి ఆరాధనలో వీటిని బాగా యూజ్ చేస్తాము. శనీశ్వరుడికి ఇష్టమని శనీశ్వరుడికి ఈ పూలు తో మనము పూజ చేస్తాము. ప్లస్ విష్ణువు కూడా ఇష్టమంట. విష్ణువు, మహాలక్ష్మికి ఇవన్నీ ఇష్టమైన పూలు అని చెప్తారు. తర్వాత వచ్చేసి మంగళవారము ఈ పూలతోటి ఆంజనేయుడికి పూజ చేసి ఈ పూలు మనం ఎక్కడైతే డబ్బు దాచుకుంటామో అక్కడ పెడితే ధనాభివృద్ధి జరుగుతుంది అని చెప్తారు. ఇలా ఎన్నో ఉన్నాయన్నమాట. ఈ విధంగా చూస్తే తర్వాత వాస్తు ప్రకారం చూస్తే ఇది తూర్పు దిక్కున పెడితే చాలా మంచిది అని అంటారు. దీన్ని చూస్తేనే అసలు మేధస్సు పెరుగుతుంది అని కూడా కొందరు చెప్తారు. ఇవి కాకుండా ఇందులో మెడిసినల్ వాల్యూస్ చాలా ఉన్నాయి. ఆయుర్వేదిక్లో ఈ చెట్టు పూలని, కాండాన్ని, వేరుని ఎప్పటి నుంచో వాడుతూ ఉన్నారు. కాకపోతే మనకి ఈ మధ్యన ఇది వెలుగులోకి వచ్చింది. ఈ పూలనైతే మనము టీ డికాషన్ లాగా చేసుకొని కూడా తాగుతున్నారు వెయిట్ లాస్కి. కానీ అలాంటి టీ ఇప్పుడు బయట కూడా చాలా కాస్ట్కి అమ్ముతున్నారు కొన్ని రెస్టారెంట్స్ వాళ్ళు. అది కాకుండా ఇంకా ఈ పూలతోటి క్యాన్సర్ కణాలు, ఇవి తీసుకుంటే క్యాన్సర్ కణాలు డెవలప్ కాకుండా, అంటే ఒక కణము 2 4 అవుతాయి కదా, అలా కాకుండా ఇవి నిరోధిస్తాయంట. అది ఈ మధ్యన 1919లో ఇలినాయిస్ యూనివర్సిటీ వాళ్ళు రీసెర్చ్ చేసి చెప్పారు. ఇంకా జపాన్లో ఉన్న యూనివర్సిటీ కానివ్వండి, పోలాండ్లో యూనివర్సిటీస్ కానీ ఇవే చెప్పారు. తర్వాత డయాబెటీస్కి కానీ హార్ట్ అటాక్స్ రాకుండా ఇవి చాలా బాగా ఇచ్చేసిందంట. ముఖ్యంగా ఒబేసిటీ నుంచి ఇది బాగా కాపాడుతుందంట. దీన్ని కషాయంలాగా చేసుకొని తీసుకోవచ్చు. లేకపోతే మనము టీలాగా మరిగే నీళ్ళలో వేసి టీలాగా కూడా తీసుకోవచ్చు. ప్లస్ ఈ పూలని పేస్ట్ చేసుకొని రాసుకుంటే డ్రైనెస్ అనేది తగ్గుతుందంట. ఇంకా స్కిన్ కూడా చాలా బాగుంటుందంట. ఇలా దీన్ని సౌందర్యానికి కూడా ఉపయోగిస్తారు. ఇట్లా చాలా అసలు ఎన్నో లాభాలు ఉన్నాయి. వీటిల్లో ఉండే సైంటిఫిక్ నేమ్స్ చాలా ఉన్నాయి. ఏమేమి దేనికి పని చేస్తాయి అనేది కూడా. ఈ చెట్టు పెరగటం కూడా చాలా ఈజీగా పెరుగుతుంది. మనం కుండీలలో ఇంట్లో వేసుకోవచ్చు. ఒక్క చెట్టు పెట్టుకుంటే చాలా ఎంతో పెద్దగా అవుతుంది. తర్వాత దీని కాయలు ఇలా చిక్కుడుకాయలాగా ఉంటాయి, అందులో గింజలు ఉంటాయి. అవి పడి అవే మొలుస్తాయి. చాలా ఈజీగా పెంచుకోవచ్చు. ప్లస్ వీటిని మనము ఇలా పూజలకే కాకుండా ఈ విధంగా కూడా యూస్ చేసుకోవచ్చు. ట్రై చేస్తుండండి ఇలాంటివి. ఇది చాలా సైంటిఫిక్గా కూడా ప్రూవ్ చేస్తున్నారు కాబట్టి మనము దీన్ని వాడుకుందాము. ఈ పూలు ఒక్క 4-5 ఉన్నా చాలు. మనము వీటిని టీ డికాషన్ లాగా కూడా చేసుకోవచ్చు. ఈ పూలు కనుక చాలా పూలు ఉంటే నీడలో ఆరబెట్టేసి పౌడర్ చేసుకొని ఆ పౌడర్ని మనము ఫేస్ ప్యాక్ లాగా కానీ, ఇంకా లేకుంటే కషాయాలకు కానీ, దానికి కూడా మనము దీన్ని యూస్ చేసుకోవచ్చు. ఒక్క 4-5 పూలు వేసుకుంటే చాలు. 4-5 పూలు వేసుకొని మరిగే నీళ్ళని పోసేసి ఒక 15 మినిట్స్ ఉంచాలి. 15 నిమిషాలు ఉంచాలి. ఉంచితే అందులో ఉన్నదంతా నీళ్ళలోకి దిగుతుంది. తర్వాత ఆ పూలు తీసేసి అలా అయినా తాగొచ్చు, లేకుంటే నిమ్మకాయ, తేనె కలుపుకొని కూడా తాగొచ్చు. చాలా మంచిది. ఇది తాగి కూడా చాలామంది వెయిట్ లాస్ అయ్యి బాగా ఉంది అని ప్రూవ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు ఈ పూలది. ఇంకా ఇవి విరివిగా కూడా అసలు ఇందులో వైట్ కలర్ ఒకటి ఉంటుంది, బ్లూ కలర్, ఈ కలర్ ఒకటి ఉంటుంది. ఇట్లా రెక్క పూలు కాకుండా ముద్ద పూలు కూడా ఉంటాయి ఇందులో. చాలా అందంగా ఉంటుంది చూస్తానికి మాత్రం. ఇవి ఆ కలరే ఎంతో అట్రాక్టివ్గా ఉంటుంది. చూడండి, నేను హాట్ వాటర్లో వేసి కొంచెం సేపు పెడితే ఎంత మంచి కలర్ వచ్చిందో. ఇలాంటిది బయట అమ్ముతున్నారు కూడా ఇప్పుడు, కానీ చాలా కాస్ట్లీగా ఉంది అది ఎంత ఈజీగా మనం ఎంత సులభంగా ఇంట్లో పెంచుకొని వీటిని మనం పూజకి వినియోగించుకోవచ్చు. ప్లస్ మన ఆరోగ్యానికి కూడా ఫ్యూచర్లో ఎలాంటి జబ్బులు రాకుండా కూడా ఇది కాపాడుతుంది. కాబట్టి మనందరము ఈ చెట్లను పెంచుకుందాము, ఆరోగ్యాన్ని కాపాడుకుందాము. మన
ప్రాచీన కాలం నాటిదనే చెప్పవచ్చు. ఇది ఇప్పుడు వచ్చిందైతే కాదు. ఇలాంటివన్నీ తెలుసుకొని మనం వీటిని వాడుకుంటే మనకే మంచిది కదా. ఎంత అసలు దీనికి మనమే వేలు వేలు కూడా ఖర్చు పెట్టాల్సిన పని లేదు. ఒక్క 2 గింజలు తొట్టిలో వేసుకున్నా, లేకుంటే మన ఇంట్లో ఒక బకెట్లో వేసుకున్నా ఎంతో బాగా పెరుగుతుంది. ట్రై చేయండి.